మే 24వ తేదీ వైశాఖ బహుళ పాడ్యం నుండి కూడా కన్యా రాశి వారికి అరుదైన అదృష్టం. ఒక స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. మే 24వ తేదీ వైశాఖ బహుళ పాడ్యం నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టుగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరులు త్వరగా నమ్మకపోయినా ఇతరులు నమ్మి మోసపోతారు. ఈ కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగం పట్ల పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు అనేవి కూడా కొనసాగుతాయి. ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు. వీరికి ముఖ్యంగా శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి కూడా వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సందర్భంగా ఈ సమయంలో వైశాఖ బహుళ పాడ్యం నుండి అంటే మే 24వ తేదీ వైశాఖ బహుళ పాడ్యం నుండి కూడా వీరికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు. మీ యొక్క తల్లిగారైనా, లేదా మీ జీవిత భాగస్వామి అయినా, మీ యొక్క స్నేహితురాలైనా, లేదా మీ యొక్క సోదరి అయినా సరే కావచ్చు. మీకు ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే కనబడబోతూ ఉన్నాయి. అన్నీ కూడా మీకు శుభ పరిణామాలే కాబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో మీకు కుటుంబ సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. శ్రమ కూడా అధికంగానే కనిపిస్తుంది. అధికారులతో కూడా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. 4 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. అదృష్టవంతులు అవుతారు. మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు అనేవి కూడా పెరుగుతాయి. శుభ భవిష్యత్తు లభిస్తుంది. మీ రంగాలలో గొప్ప ఫలితాలు కూడా అందుకుంటారు. పెద్దలతో మంచి పరిచయాలు అనేవి కూడా మీకు ఏర్పడతాయి. మీ సేవలకు నలుగురిలోని మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుండి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అనుకోకుండా అందించినటువంటి ఒక సమాచారం మీకు ఊరటను కలిగిస్తుందండి. అనుకోకుండా అందినటువంటి ఒక సమాచారం మీకు చాలా ఊరటను కలిగిస్తుంది. మీ స్వధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. ఒక శుభవార్త మీకు మానసికంగా ప్రశాంతతను కూడా కలిగిస్తుందండి. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని ఎడితే గడుపుతారు. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది. చూసారు కదండి. ఇక ఈ కన్యా రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యులకు వీరే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారండి. కన్యా రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో చాలా మార్పులు కూడా వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస
రాశివారికి అధికంగా ఉంటుంది. ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడేటువంటి లక్షణాలు కూడా వీరికి కలుగుతాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలు కూడా వీరి నెత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని వీరు చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశివారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణం కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాల్లోని వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకు కోశాగారంలో కూడా వీరు, అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలననే గడసరితనము ఉంటాయి. ఈ రాశి వారి మీద పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు అవకాశం ఉంటుంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. వీరు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను అధిగమిస్తారు. కన్యా రాశి వారికి వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి బాగుంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా వీరు అధిగమిస్తారు. ఈ రాశి వారు రక్షణ మరియు పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశి వారు ప్రేమించిన వారిని పెళ్లాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటం వీరు సఫలం అవుతారు. ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి అనేది మరింత పెరుగుతుంది. ఈ రాశి వారి సమయంలో అదృష్టపు రంగు వీరికి ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు, ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఎప్పుడు మీతో ముఖ్యంగా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అయితే తొలగిపోతుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.